అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్స్. చూసారు కదండి, ఇది H&F ఆఫీస్ బ్లాక్ బోర్డ్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ని ఈరోజు గోడ మీద అంటించి చూద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నేను బర్మా బజార్లో కొన్నాను 190 రూపీస్కి. అలాగే ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా పెద్దది వచ్చిందండి. నేను చిన్నది అనుకున్నాను కానీ పర్వాలేదు, పెద్దదే. ఓపెన్ చేయకముందు ఫస్ట్ నేను 2 హాఫ్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడైతే 4 హాఫ్స్ చేద్దామని ఉంది. ఈ బ్లాక్ బోర్డ్ ఓన్లీ రైటింగ్ పర్పస్గానే కాదు, మా చందనాకి ఆడుకోవడం కోసం కొన్నాను. టీచర్ గేమ్ ఆడుకోవడానికి. చిన్నప్పుడైతే నేను టీచర్ గేమ్ ఆడుకునేదాన్ని అండి. మా డాడీ నా కోసమని చెక్ మీద బ్లాక్ పెయింట్ వేసి బ్లాక్ బోర్డ్ కింద చేసి ఇచ్చేవారు చిన్నప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు ఎంత ఎతికినా నాకు ఆ బ్లాక్ బోర్డ్ది కనిపించలేదు, అందుకు ఇది తీసుకున్నాను. ఈ బ్లాక్ బోర్డ్ అయితే స్టిక్కర్ అండి, గమ్ వెనకతలు ఉంటుంది. మనం బ్లాక్ బోర్డ్ వెనకతల వైట్ కలర్ పేపర్ని తీసేసి డైరెక్ట్గా గోడకి అంటించేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు గమ్ తెప్పించుకున్నానంటే, ఒకవేళ అది బాగా అంటుకుంటుందో లేదో, మా పిల్లలు ఊడిపేస్తారని భయంతో గమ్తో అంటించాను. నేనైతే 2 చోట్ల అంటించానండి. ఫస్ట్ది కొంచెం పైకి అంటించాను మా పెద్ద పాప కోసం, సెకండ్ వన్ కిందకి అంటిస్తున్నాను చిన్ని పాప కోసం. ఇద్దరికి ఒకేసారి కావాలన్నారనుకొని కొట్టుకుంటారని ముందే 2 దగ్గర అంటించాను. చూస్తున్నానండి పీకి అది వస్తుందో రాదో అని. వస్తుంది. మళ్ళీ గమ్మేసి కొంచెం నీట్గా అంటించాను, ఎందుకంటే చిన్ని పాపది కదా, పీకేసే ఛాన్సెస్ ఉన్నాయని. ఫస్ట్ ఏదైనా ఓంతో స్టార్ట్ చేస్తాం కదండి, ఓం రాశాను. వాళ్ళైతే బాగానే ఆడుకున్నారండి, కాకపోతే కొన్ని రోజుల తర్వాత గమ్ ఊడొచ్చింది. వత్త అంటే పర్వాలేదండి, యూస్ చేసినంత వరకు బాగానే ఉంది. మళ్ళీ గమ్మేసి అంటించి మళ్ళీ యూస్ చేయొచ్చు. మీకైతే ఈ ప్రోడక్ట్ నచ్చిందా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.